చేస్తారు మీ మైండ్. అందుకే పత్రిజీ ఏం చెప్తాడంటే, ఎవరి గురించి చర్చ చేయకండి. ఇంకొకటి, నేను అతని కన్నా గొప్ప వ్యక్తిని అని అన్నప్పుడు ఇంకొక వ్యక్తి కన్నా మీరు తక్కువ వాళ్ళని అర్థం. చెప్పకనే మీ మైండ్కి అర్థమవుతుంది, ఒక గొప్పటి ఉందంటే ఇంకో చిన్నది ఉంది. ఇంకొకటి, మీరు ఇన్ఫీరియర్ గా ఫీల్ అయినప్పుడు, సుపీరియర్ గా ఫీల్ అయినప్పుడు మీ మనసుకు మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు. అవి మీ మైండ్ లో ప్రింట్ అవుతాయి. ఈ ఆధ్యాత్మిక శాస్త్రంలో ఎన్నో రహస్యాలు ఉండొచ్చు. విశ్వం ఎట్లా పుట్టింది, ఆత్మ ఎట్లుంటుంది, ఏడికోతం, ఇవన్నీ మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ గా. మౌలికమైనటువంటి అంశం ఏంటంటే, మీరు మీ మనసుకు శిక్షణ ఇవ్వడమే మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి క్షణం క్షణం ఈ 5 టూల్స్ ని మనం ఉపయోగించుకునేలా ఎరుకను పొందాలి. ప్రతి క్షణం ఈ 5 విషయాల్లో మనం ఏం చేస్తున్నాం అనేది తెలవాలి. ఒకటి, చర్యలు అంటే యాక్షన్స్. రెండవది, వాక్కులు, మాటలు. మీ వాక్కు ద్వారా నోట్లోంచి ఏమైతే వస్తుందో అది మీ మనసుకు ట్రైనింగ్ అని. మీ సర్వెంట్కి మీరు ఇచ్చిన ఆజ్ఞ, కమాండ్. మీ సర్వెంట్ ఏం చేస్తుంది, మీ మాట ఖచ్చితంగా జీ హుజూర్ అంటుంది, గ్రాంటెడ్ అంటుంది. తప్పదు అది. ఎందుకంటే అది ఒక టూల్, ఒక సర్వెంట్. అది మంచి చెడు నువ్వు తప్పు మాట్లాడుతున్నావు అని చెప్పదు. అందుకే వాక్ శక్తి, వాక్ క్షేత్రం అని పత్రిసారు ఎంతో అద్భుతంగా చెప్పారు. 4వ పందంలో ఉన్న మొట్టమొదటి అగ్రిమెంట్ కూడా ఏంటంటే, వర్డ్స్ మస్ట్ బి ఇంపెక్కబుల్. వాక్కు దోషరహితంగా ఉండాలి. ఎప్పుడు నోట్లోంచి చక్కటి మాటలే రావాలి. ఎందుకు అంటుంటాడు పత్రిజీ, ఏ గురువు అయినా, నోట్లోని మాట నుదుటి మీద రాత అని ఎప్పుడో చెప్పి. ఎందుకు? అది ఎవరింటున్నారు? మీరు ఎవరికి ట్రైనింగ్ ఇస్తున్నారు, ఎవరికి కమాండ్ ఇస్తున్నారు, ఎవరిని ప్రోగ్రామ్ చేస్తున్నారు కంప్యూటర్లో? మీ మైండ్ను. మీ వాక్కుల్లోంచి ఎవరి గురించి అయినా, ఏ వ్యక్తి గురించి అయినా నెగటివ్ అంశాలు మాట్లాడినప్పుడు మీ మైండ్లో స్వయంగా మీరే ప్రింట్ చేశారు, ట్రైనింగ్ ఇచ్చారు, నేర్పిస్తున్నారు. జాగ్రత్త, బీ అవేర్ ఆఫ్ యువర్ వర్డ్స్. చర్యలు, వాక్కులు. మూడవది, ఆలోచనలు. మన ఆలోచనల గురించి థింకింగ్ అండ్ డెస్టినీ, థింకింగ్ అండ్ డెస్టినీ అని ఒక గొప్ప గ్రంథము. యాజ్ ఎ మ్యాన్ థింకెత్, ఒక చిన్న పుస్తకం, కానీ అందులో ఈ సంకల్ప శక్తి యొక్క మైండ్ ప్రోగ్రామింగ్ గురించిన పూర్తి వివరాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఈ విషయం మనకు సరిగ్గా అర్థమవుతుందో, ఈ ఈ ఆలోచనలు మన జీవితాన్ని, మన జీవితంలో ఉన్న ఒక నెగటివిటీని కానీ పాజిటివిటీని కానీ, సంపదను కానీ అప్పులను కానీ, దురదృష్టాన్ని కానీ అదృష్టాన్ని కానీ మీ ఆలోచనలు సృష్టిస్తున్నాయి. కానీ మనకు ఆలోచనల పట్ల ఎరుక లేదు. ఎవరు ట్రైన్ చేయగలుగుతారు మూడో స్థాయిలో అంటే, ఆలోచనల పట్ల ఎరుక ఉన్న వ్యక్తి మూడో స్థాయిలో మీ మైండ్ ట్రైన్ చేయగలరు. మీ చర్యలను మీరు సరి చేసుకోగలుగుతారు కొద్దిగా, కొన్ని. అవి కూడా మనం అందరం కూడా అలవాట్లకి బానిస. అలవాట్లు అనేటివి మీ మైండ్కి మీరు ఇచ్చిన పాత శిక్షణలు. అది చేంజ్ చేయనంత వరకు మీ జీవితంలో రియాలిటీ మారదు. అందుకే పత్రిక ఎప్పుడు ఏం చెప్తుంటారు అంటే, ఫస్ట్ మీ మనసును శూన్యం చేసుకోండి అంట. ఎందుకు శూన్యం చేసుకోవాలనేది, ఈ ఈ యొక్క మైండ్, హౌ టు ట్రైన్ అనే మైండ్ అనే కాన్సెప్ట్ మీకు సరిగ్గా అర్థం అవుతే ధ్యానం ఎందుకు చేయాలో మనకు అర్థం అవుతుంది. అది ఎంత గొప్పది అనేది మనకు అర్థం అవుతుంది. ఎందుకు శూన్యం చేయాలంటే, ఇప్పటి వరకు పత్రిజీ చెప్పినటువంటి జ్ఞానం ఈ సృష్టిలో ఎవ్వరు చెప్పలేదు. మరి ఆయన చెప్పిన జ్ఞానం వచ్చిన తర్వాత మనకు అవగాహనలోకి వచ్చింది. అంతకుముందు మనందరికి తప్పులు చెప్పిండ్రు. నీ వల్ల ఇది కాదు, నీ మీద ఆ, దేవుళ్ళు ఉన్నారు, ఈ వాస్తు దోషం ఉంది, ఈ ఫుడ్ తింటే ఇట్లా అవుతుంది, ఈ ప్రాంతంలోకి ఇట్లా అవుతుంది, గ్రహాల ప్రభావం ఉంది, మీ మీద ఏదో చేతబడి జరిగింది. ఇవేవి కూడా మీ మనోశక్తిని దాటి మీ లోపలికి రావు. కానీ మనం నమ్ముతున్నాం కాబట్టి మీరే దానికి ఛాన్స్ ఇచ్చి, ఆ ఛాన్స్ మీరే ఇచ్చిండ్రు లోపలికి వచ్చేయడానికి. సో ఎప్పుడైతే మనం ఈ నెగటివ్ వాక్కులు అన్ని ప్రింట్ చేసుకుంటూ వచ్చినామో, కొన్ని సంవత్సరాల నుండి వింటూ 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 వచ్చినాం, మరి అదంతా ఎక్కడ ఉంది? ఇప్పుడు ఉంది, మీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఉంది. ఆ సబ్ కాన్షియస్ మైండ్ ను క్లీన్ చేయాలంటే ద గ్రేటెస్ట్ టెక్నిక్ ధ్యానం. చూసారా?
మన మైండ్ను మనం ట్రైనింగ్ ఎట్లా ఇచ్చుకోవాలంటే ఫస్ట్ ఉన్నదంతా క్లీన్ చేయాలి. గంటలు గంటలుగా ధ్యానంలో కూర్చోవాలి. గొప్ప గొప్ప ఆ, గురువుల సమక్షంలో, గొప్ప గొప్ప శక్తి క్షేత్రాల్లో, ప్రకృతిలో, టీం గ్రూప్తో కలిసి ధ్యానము. ఈ ధ్యానం చేస్తున్నప్పుడు మనలో ఉన్నటువంటి సబ్ కాన్షియస్ మైండ్లో ఇంతకు ముందు మనం ఇచ్చిన శిక్షణలు, మన పాత అలవాట్లు, మన వెనక్కి లాగే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మీ సబ్ కాన్షియస్ మైండ్ నుంచి క్లీన్ అవుతాయి. చర్యలు, వాక్కులు, ఆలోచనలు, ఈ మూడు నెగటివ్స్ అన్ని కూడా సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్నాయన్ని, ప్రింట్ అయినాయన్ని ధ్యానం ఎంతెంత చేస్తూ ఉంటే అంతంతగా తొలగిపోతాయి. చాలా మందికి సంకల్ప శక్తి యొక్క రహస్యం సరిగ్గా అర్థం కాలేదు. ఎన్ని వేల సార్లు అంటే అంత మంచిది అని అనుకుంటారు. ఇంకేమేమో కావాలని టెక్నికల్ పాటిస్తుంటారు. మీ సబ్ కాన్షియస్ మైండ్ను ధ్యానం ద్వారా క్లీన్ చేయకపోతే, మీకు ఆలోచనల పట్ల ఎరుక రాకపోతే, మీ వాక్కుల పట్ల ఎరుక రాకపోతే మీరు మైండ్ ట్రైన్ చేయలేరు. ఇఫ్ యూ వాంట్ టు ట్రైన్ యువర్ మైండ్, యూ మస్ట్ బికమ్ అవేర్. నేనేం మాట్లాడుతున్నాను అన్న ఎరుక నాకు రావాలి. అది ధ్యానం ద్వారానే వస్తుంది. అది ప్రకృతితో జీవిస్తూ జీవిస్తూ ఉన్నప్పుడు వస్తుంది. సాధన చేస్తూ ఉన్నప్పుడు మీరు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి వస్తుంది. తర్వాత 4వ టూలు ఎమోషన్స్, భావోద్వేగాలు. మనం ఎప్పుడు ఏదో ఒకటి దిగులుతో ఉంటాం. ఆ దిగులుగా ఉన్నప్పుడల్లా కూడా మన మైండ్కి మనం ఏం ట్రైనింగ్ ఇస్తున్నాం అంటే, నేను బాధగా ఉన్నాను, నాలో దుఃఖం ఉంది, నాలో నాకు ఇన్సెక్యూరిటీ ఉంది, నా లోపల ఇంకా ఏవేవో ఉన్నాయి అని చెప్పేసి మీరు ఫీల్ అవుతూ ఉంటారు. ఆ ఫీల్ అయిన ప్రతిసారి కూడా మీరు మీ మనసుకు ట్రైనింగ్ ఇస్తున్నారు. అది డీపర్గా మీ సబ్ కాన్షియస్ మైండ్లో ప్రింట్ అవుతుంది. మీ లోపల ఇంకా బాధను సృష్టిస్తుంది. గుర్తుపెట్టుకోండి, లా ఆఫ్ అట్రాక్షన్ అన్నా, రహస్యం అన్నా, సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్ అన్నా, మైండ్ ప్రోగ్రామింగ్ అన్నా, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అన్నా, విజువలైజేషన్స్ అన్నా, ఇవేవైనా సరే మీరు మీ యొక్క శక్తితోన మీ రియాలిటీని సృష్టించడము. పేర్లు వేరువేరుగా ఉన్నాయి కానీ ఒకటే. శక్తిని పదార్థంగా మార్చి మీ జీవితంలో అనుభవం పొందడమే మీరు చేస్తున్న పని. సో ఫస్ట్ పాయింట్, మనకు ఎరుక ఎక్కడ రావాలంటే 5 స్థాయిలో రావాలి. 5 స్థాయిల్లో క్రియేషన్ జరుగుతుంది. ఈ 5 మనం ఉపయోగిస్తుంటాం ఎప్పుడు, కానీ ఈ 5 పట్ల మనకు ఎరుక ఉండదు. మనం ఏం చేస్తున్నామో 90% మనం ఎరుక కోల్పోతాము. ఎందుకంటే తినేటప్పుడు ఎరుక కోల్పోతాం, బైక్ నడిపేటప్పుడు ఎరుక కోల్పోతాం, వంట చేసేటప్పుడు ఎరుక కోల్పోతాం, పేపర్ చదువుతున్నప్పుడు, టీవీ విజువల్స్ చూస్తున్నప్పుడు, నడిచేటప్పుడు, డ్రెస్ వేసుకుంటున్నప్పుడు, స్నానం చేసేటప్పుడు 95 to 99% వీఆర్ లూజింగ్ అవర్ అవేర్నెస్. అంటే అర్థమైంది, మీ మైండ్కు మీరు ఎరుక లేకుండా సూచనలు ఇస్తున్నారు. మీ మనసును ట్రైనింగ్ చేస్తున్నారు. గతాన్నే ట్రైన్ చేస్తున్నారు. గతంలో ఇచ్చిన మనకు వ్యతిరేకంగా ఉన్న కమాండ్స్నే మళ్ళీ ఇచ్చారు. అది తిరిగి మన జీవితంలోకి వచ్చినప్పుడు ఎందుకు నాకు మళ్ళీ రిపీట్ అవుతుంది? చర్యల పట్ల ఎరుక లేదు, భావోద్వేగాల పట్ల ఎరుక లేదు. 5వది మన ఊహలు, విజువలైజేషన్. మనం ఎప్పుడు ఒక చిత్రం ఒక లోపల నడుస్తూ ఉంటుంది, ఒక సినిమా నడుస్తుంటుంది, ఒక విజన్ నడుస్తూ ఉంటుంది, ఎప్పుడు విజువల్స్ నడుస్తూ ఉంటాయి. 99% ఆఫ్ ద పీపుల్కి ఏం నడుస్తుందంటే, వాళ్ళకి అప్పులు ఉన్నాయనుకోండి, అప్పులలో వచ్చి ఇంటికి వచ్చి గొడవ పెడుతున్నట్లు, సామాన్లను తీసి బయట పడేస్తున్నట్టు, తిడుతున్నట్లు, మందందరు చూస్తున్నట్లు, మీరు ఫీల్ అవుతున్నట్లు, ఇవే నడుస్తూ ఉంటాయి. వాళ్ళకి ఏదైతే వద్దో అదే నడుస్తుంది. ఎందుకంటే మీరు దాని గురించి భయపడుతూ ఉంటారు. అంటే మీరు మీకు తెలియకుండా మీ ఊహాశక్తిని మీకే వ్యతిరేకంగా వాడుకుంటున్నారు. బికాస్ ఆఫ్ ఈ 2 రకాల వ్యక్తులు ఉన్నారు. ఒకటి, మన వాస్తవాన్ని మనం క్రియేట్ చేసుకుంటున్నామని ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు, తెలుసుకున్న వాళ్ళు, ఆ ఇన్ఫర్మేషన్ లేని వాళ్ళు. ఇప్పుడు పిరమిడ్ సొసైటీలోకి వచ్చిన ప్రతి వ్యక్తికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ ఇంకా అది జ్ఞానంగా మారలే. అవుట్ ఆఫ్ ద పిఎస్ఎస్ఎం అంటే స్పిరిచువాలిటీలో లేకపోయిన వాళ్ళు, పిఎస్ఎస్ఎం అది కాదు, గురువుల యొక్క
అవగాహన లేని వాళ్ళు, ఈ సూత్రం పట్ల అవగాహన లేని వాళ్ళందరూ ఇక నాకు ఇంతే ఉంది దురదృష్టం అని చెప్పి వాళ్ళు ఫిక్స్ అవుతారు. అది తెలియదు కాబట్టి వాళ్ళు అందులో ఫిక్స్ అవ్వడంలో తప్పు లేదు, ప్రాబ్లం లేదు. బట్ వీఆర్ ఆల్ ట్రైన్డ్, వీఆర్ ఆల్ ఇన్ఫార్మ్డ్ దట్ వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ. మరి ఎందుకు సార్ నేను నా క్రియేషన్ నేను క్రియేట్ చేసుకోలేకపోతున్నాను, నా మనసు నా మాట ఎందుకు వినట్లేదు? యు ఆర్ నాట్ గివింగ్ ప్రాపర్ ట్రైనింగ్ టు యువర్ మైండ్. ఎప్పుడు మాట్లాడిన మాటలే మాట్లాడతాం, ఆలోచించినవే ఆలోచిస్తాం, దేని గురించి వద్దనుకుంటామో దాని గురించే ఊహిస్తాం, దేని గురించి బాధపడద్దు అనుకుంటామో దాని గురించే బాధపడతాం. చర్యలు అలాగే ఉంటాయి. ఈ 5 టూల్స్ పట్ల ఎరుక, ఎంత ఎరుక వస్తుంది. అందుకే పత్రిజీ అంటారు నిత్య జాగరూకత, అవేర్నెస్, క్షణ క్షణ జాగరూకత అంటే. నువ్వు ఎరుకతో చేసినది ఏదైనా నీకు వ్యతిరేకంగా చేసుకోరు. చాలా మంది అంటారు కదా, సార్ ఐ క్రియేట్ మై ఓన్ రియాలిటీ అన్నప్పుడు నేను యాక్సిడెంట్ను కావాలని సృష్టించుకుంటానా, శత్రువును నాకు కావాలని తెచ్చుకుంటానా నా లైఫ్లోకి, నాకు ఇష్టం లేని అంశాలను కష్టాలు నష్టాలను నేను కావాలని తెచ్చుకుంటానా అని అందరూ అడుగుతారు. కావాలని తెచ్చుకోరు, ఎరుక లేకుండా తెచ్చుకుంటారు. మీకు ఎరుక లేకుండా మీరు అదే మాట్లాడతారు. మీరు విశ్వానికి మీ మీ మైండ్కు కావాలన్నా వద్దని చెప్పాల్సిన అవసరం లేదు. దాని గురించి ఆలోచిస్తున్నారంటే అది ప్రింట్ అయింది. శత్రువు గురించి ఆలోచిస్తున్నారు, సార్ నేను శత్రువుని వద్దన్నాను కాదు. దట్ ఈస్ నాట్ వే ఆఫ్ ట్రైనింగ్ యువర్ మైండ్. నువ్వు మిత్రుని గురించి మాట్లాడాలి. నీ ఫ్రెండ్ గురించి మాట్లాడితే నువ్వు ఫ్రెండ్స్ అందరిని ఆకర్షిస్తావు జీవితంలో. నీ మైండ్కు ఫ్రెండ్ అనే పదం ట్రైన్ అవుతుంది. సంపద గురించి ఆలోచించాలి. ఇందాక పత్రిజీ శక్తి స్థాయిల గురించి మనం విజువలైజేషన్ చేసుకున్నాం. శక్తి స్థాయిలో కొంతమంది చెప్తున్నారు అలా పెటల్స్ అన్ని వచ్చేసి దాని మీద పత్రిసారి విగ్రహం కూర్చొని ఉన్నట్లుగా. ఆ విజువలైజేషన్ ద్వారా మనం ఏది కావాలనో దాన్ని మన మైండ్లో ప్రింట్ చేస్తున్నాం. ఏదైతే మైండ్లో ప్రింట్ అయిందో దానికి మన ఆత్మ నుంచి శక్తి అందుతుంది. అది నెగిటివ్ అయినా సరే పాజిటివ్ అయినా ఆత్మ నుంచి శక్తి అందుతుంది. ఆ శక్తి పదార్థంగా మారి భౌతిక జీవితంలోకి వస్తుంది. ఇదే సంకల్ప శక్తి అంటే. చాలా చిన్న విషయం ఉంది, మీ ధ్యాస ఎక్కడుంది అక్కడ సృష్టింపబడుతుంది. దేని మీద ఉంది అదే సృష్టింపబడుతుంది. మీరు వద్దంటున్నారా, కావాలంటున్నారా, అసహించుకుంటున్నారా, ఇష్టపడుతున్నారా, దీంతో సంబంధం లేదు. ఇది తప్పు అంటున్నారా, అదే మీ మైండ్లో ప్రింట్ అవుతుంది. ఇది ఒప్పు అంటున్నారా, అదే మీ మైండ్. మీరు మాట్లాడితే చాలు అది ప్రింట్ అవుతుంది. మీరు ఊహిస్తే చాలు అది ప్రింట్ అవుతుంది. దట్ మీన్స్ ఎవ్రీ మూమెంట్, ప్రతి క్షణం మన మనసుకి మనం శిక్షణ ఇస్తున్నాము. యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ యువర్ మైండ్, బట్ యూ డోంట్ నో దట్ యు ఆర్ నాట్ యువర్ మాస్టర్ ఆఫ్ యువర్ మైండ్. తెలియక, ఆ ఎరుక లేక ఎలా వస్తుంది ఎరుక? ఊరికనే వస్తుందా? ధ్యానం చేస్తే వస్తుంది, బాగా మౌనం ఉంటే వస్తుంది. ఎరుక వచ్చేది ఎప్పుడు వస్తుంది ఎరుక బాగా అంటే బాగా ధ్యానం చేయాలి ఒకటి. రెండవది మౌనంగా ఉండాలి వీలైనంత వరకు. మూడవది ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుంటే, ఇతరుల జీవితాల్లో ఇంటర్ఫియర్ అయితే అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ నీ మైండ్లోకి వచ్చి ఇక్కడ గజిబిజి గందరగోళాన్ని సృష్టించి పెడుతుంది. ఆటోమేటిక్గా దాని మీదకి ధ్యాస పోతుంది, దాని గురించి ఆలోచిస్తుంది, దాని గురించి ఊహిస్తుంది, దాని గురించే మాట్లాడతాము, దాని గురించే చర్యలు తీసుకుంటాము. చూడండి, మీరు ఇతర విషయాల్లోకి వెళ్ళి మీకు టైం లేదు, కానీ ఇతర విషయాలను మన మైండ్లో పెట్టి దానికి శక్తినిస్తాం. అదే విషయం ఏదైతే దాని గురించి మనం నిరంతరం చర్చిస్తుంటామో, ఇతరుల గురించి ఆ గాసిప్స్ చెప్పుకుంటుంటామో, ఇతరులలోని తప్పులను ఎన్నుతుంటామో, జడ్జి చేస్తుంటామో, వాడి సామర్థ్యాన్ని మనం జడ్జిమెంట్ చేస్తుంటామో, అవి మన మైండ్లో ప్రింట్ అవుతున్నాయి. మీరు అనుకుంటున్నారు నేను టైం పాస్ చేశాను, ఆ వ్యక్తి గురించి చెప్పాను సార్ నేను జడ్జి చేయట్లేదు అంటారు. మిమ్మల్ని మీరు జస్టిఫికేషన్ చేసుకుంటున్నారు. మీరు ఖాళీ మాట్లాడితే చాలు మీరు మీ మైండ్లో క్యారీ చేస్తున్నారు. మీ మైండ్లో క్యారీ చేస్తే మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి ఆటంలో ప్రింట్ అవుతుంది. వాట్ యూ ప్రింట్ ఇన్ యువర్ మైండ్, దట్ విల్ బికమ్ ఎ కమాండ్, దట్ విల్ బికమ్ ఎ ట్రైనింగ్ టు యువర్ మైండ్. అప్పుడు మీ మైండ్ ఏం చేస్తుంది? స్వామీజీ మీరు నాకు అదే చెప్పారు,
నేను అదే నీకు తీసుకొచ్చి ఇస్తాను అని మీ జీవితంలోకి ఏదో ఒక రోజు మీరు ఎక్కడో హాయిగా కూర్చుంటారు, హఠాత్తుగా మీ జీవితంలో ఒక శత్రువు వస్తుంది, ఒక యాక్సిడెంట్ వస్తుంది, ఓ రోగం వస్తుంది, అంతా తలకిందులు అయిపోయింది, ఊహించలేదు అంటారు. మీరు ఎప్పుడో ఊహించుండ్రు, మీకు ఎరుక తెలియదు. మీ మైండ్ను మీరు శిక్షణ ఇచ్చుకుని ఈ 5 టూల్స్ పట్ల ఎరుకని సంపాదిస్తే. పత్రి సార్ని ఎవరో అడిగారు, మీరు ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు సార్ అంటే విజువలైజ్ చేస్తుంటాం. ఏం విజువలైజ్ చేస్తుంటారు అంటే పెద్ద పిరమిడ్ కట్టినట్లు ఆ పిరమిడ్ లో చూడండి అని ఎంత అద్భుతంగా చెప్తాం. మనం ఏం విజువలైజ్ చేస్తాం, ఆయన ఏం చేస్తామంటే మనం పిరమిడ్ ఎట్లా కట్టాలా, ఎవరిని పైసలు అడగాల, ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగితే వస్తుంది అనేది ఆయన అవన్నీ ఆలోచించలేదు. ఆయన ఒకటే చెప్తాడు, పెద్ద పిరమిడ్ అక్కడ ఉంది ఆల్రెడీ, ఆ పిరమిడ్ లో 1000 మంది వెళ్ళి ధ్యానంలో కూర్చొని అందరూ హ్యాపీగా బయటకు వచ్చి ఈయనతోనికి వచ్చి ప్రతిసారి దగ్గరకు వచ్చి ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నట్లుగా ఊహించుకుంటున్నాను అన్నాడు. చూడండి, పిరమిడ్ లోంచి ధ్యానం చేసి ధ్యానం, పిరమిడ్ అనేది ధ్యానులకు, పిరమిడ్ కట్టడం ఇంపార్టెంట్ కాదు ఇక్కడ, అంటే జనం ఉండాలి అందులో. మనం ఏమి కట్టినా ఇవాళ శక్తి స్థలాన్ని కట్టాలనుకుంటున్నాం మనం. ఎందుకు, అక్కడ ఒక మహాశక్తి, ఒక యోగీశ్వరుడి యొక్క గొప్ప విశ్వ గురువు యొక్క శక్తి క్షేత్రం అక్కడ ఉంది, శక్తి అక్కడ నింపబడి ఉంది. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ హీల్ అవుతారు, జ్ఞానం పొందుతారు, ధ్యానం బాగా కుదురుతుంది. అక్కడ మనం కూడా ఎట్లా ఊహించాలి ఎప్పుడంటే అక్కడికి కోట్ల కోట్ల మంది ప్రపంచం నలుమూలల నుండి, అన్ని దేశాల నుండి ప్రతినిధి శక్తి స్థాయిలో వచ్చి అందరు ధ్యానం కూర్చొని చక్కగా హాయిగా వెళ్తూ దాని గురించి మాట్లాడుకుంటూ పోవాలి. దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు విజువలైజ్. మధ్యలో ఉన్న అన్ని అవసరం లేదు. దీన్నే దీపక్ చోప్రా ఒక మాట చెప్తుంది, లెట్ ద యూనివర్స్ హ్యాండిల్ ద డీటెయిల్స్. సార్ అంత పెద్ద ప్రాజెక్ట్ 40-50 కోట్లు అవుతుంది, ఎట్లా చేయాలి సార్, అది నీకు అవసరం లేదు అంటుంది. అది డీటెయిల్స్ అన్ని విషయం చూసుకుంటది. విత్తనం నాటడం వరకే మన పని, దానికి కొద్దిగా నీళ్ళు పోయాలి అంతే. మిగతా అంత చెట్టు ఎట్లా రావాలి, ఏ ఆకులతో రావాలి, ఏ కలర్తో రావాలి, సైజ్ ఎంత ఉంది, ఏ కాయలు కాయాలి, ఏ పువ్వు, మొత్తం టేకెన్ కేర్ ఆఫ్ బై యూనివర్స్. మీ మైండ్కు మీరు ఏం ట్రైనింగ్ ఇవ్వాలంటే మీకు ఫైనల్ ప్రొడక్ట్ ఏం కావాలో అది చెప్పాలి. కానీ మనం అందరం ఏం చేస్తుంటాం అంటే నాకు కరోనా రాకూడదు, నాకు షుగర్ రాకూడదు, బీపీ రాకూడదు, మా ఇంట్లో కొట్లాట రాకూడదు, నాకు ఎప్పుడు కూడా ఆర్థికంగా నేను కింద పడకూడదు, నన్ను ఎవరు ఒక వాళ్ళకి మాట అనకూడదు, నా జీవితంలో కష్ట నష్టాలు రాకూడదు అంటుంటాం. రాకూడదు రాకూడదు రాకూడదు, దిస్ ఈజ్ నాట్ అ వే ట్రైనింగ్ ఆఫ్ మైండ్. వాట్ యూ వాంట్ అలాంటి పనులే చేయాలి. మీరు అందరు ఏమంటుంటారంటే సార్ నేను ధ్యానంలో చాలా లోతుగా వెళ్ళాలి, మాస్టర్ కావాలి. ఎస్, అందుకే బద్రి సార్ ఏం చెప్పాడంటే వాట్ యు గివ్ అవుట్ దట్ యు రిసీవ్. మీకు ఎంత ధ్యానం కుదరాలంటే మీరు అంతమందికి ధ్యానం చెప్పాలి. అంతమందికి ధ్యానంలో కూర్చోబెడితే మీకు అంత ధ్యానంలో కూర్చునే సిద్ధి వస్తుంది. నాది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అది. ఫస్ట్ డే నుంచి నేను ధ్యానం చెప్పడం మొదలు పెట్టాను. నా ధ్యాన స్థితి, నేను 20-30 గంటలు కూర్చోవాల్సిన అవసరం లేదు నాకు. ఒక గంట సేపు కూర్చున్న 24 గంటలు కూర్చున్న శక్తి, అంత ఎరుక, అంత లోపలికి వెళ్ళగలను. బికాస్ ఐ మేడ్ లాట్స్ ఆఫ్ పీపుల్ టు సిట్ ఇన్ ద మెడిటేషన్. ఐ టాట్ మెడిటేషన్ టు లాట్ ఆఫ్ పీపుల్. మీ మైండ్కు అందరికీ ధ్యానం అందాలి అన్న ఒక ట్రైనింగ్ ఇవ్వండి చాలు, మీకు ధ్యానం కుదిరిపోతుంది బాగా చక్కగా. మీరు ఎప్పుడు ధ్యానంలో కూర్చుంటే అద్భుతంగా ధ్యానం. ధ్యానం అన్న పదము మీరు చెప్పిన ప్రతిసారి మీ మైండ్కు ధ్యానం అంటే ఇష్టం ఏర్పడుతుంది. దిస్ ఈస్ ద వే ఆఫ్ ట్రైనింగ్ యువర్ మైండ్. సార్ నాకు ధ్యానం కుదరతలేదు, నువ్వు ధ్యానం గురించి మాట్లాడతలేదు, నా వల్ల అయితే లేదని చెప్తా. ఇంకొకటి, మనందరికీ క్లాసులు చెప్పాలి. మొదటిసారి చెప్తాడు పిరమిడ్ మాస్టర్లు ధ్యానం చేయడానికి వచ్చిలేరు, చెప్పడానికి వచ్చారు అంటే మనం చేసుకోకూడదా సార్? చేసుకోవాలి, కానీ చెప్పడానికి మనం ఎక్కువ ఉన్నాము అని అర్థం. ప్రపంచంలో ఏ గురువు కూడా ఇంతమంది గురువుల్ని తయారు చేయలేదు. దట్ మీన్స్ వీఆర్ హియర్ టు టీచ్ మెడిటేషన్. అప్పుడు మీకు ఆ చెప్పే జ్ఞానం అంతా కూడా కూలంకషంగా మీ మైండ్లోకి అర్థమవుతుంది, మీ మైండ్ ప్రింట్ అవుతుంది, జీర్ణింపబడుతుంది. వాట్ యూ టీచ్ దట్ యూ లెర్న్, టీచింగ్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ అని చెప్పారు కదా. ఈ యొక్క మైండ్ సూత్రాలు, సంకల్ప శక్తి యొక్క రహస్యాలు, ఎరుక పెరగడము, మిగిలిన ప్రతి అంశం కూడా మన మైండ్లో బాగా ప్రింట్ అవుతుంది.
మనం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎంత మందికి టీచ్ చేస్తున్నాం అంటే అంత ఆ పదాలన్నిటినీ మీ మైండ్కు ట్రైనింగ్ ఇస్తున్నట్లే. మీరు ఎన్నిసార్లు సంకల్ప శక్తి గురించి మాట్లాడితే సంకల్ప శక్తి ఉందని మీ శరీరం, మీ మనస్సు, మీలోని కణం కూడా విని దాని లోపల జీర్ణింపజేసుకుంటుంది. అందుకే భద్రసారి ఏం చెప్పాడంటే, చేస్తే ఒక్కటి, చెప్తే 100. ఏం చేస్తే ఒకటి? ధ్యానం చేస్తే ఒక్కటే, మీకు మీరు చేసుకుంటే ఒక్కటే, మీ పుస్తకం మీరు చదువుకుంటే ఒక్కటే. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళందరిలాగా మీరు కూడా అందరికీ మాస్టర్లను పిలిపించి క్లాసెస్ పెడుతూ ఉంటే మీరు అందరికీ ఇస్తున్నారు, చెప్తున్నారు. 100 రెట్ల శక్తి వస్తుంది. మీ ఆరాలోకి వచ్చినటువంటి కర్మలన్నిటినీ కర్మదేవతలంతా క్లీన్ చేసిస్తారు. ఏ రోజు కర్మను ఆ రోజు, ఏ రోజు చెప్తానో ఆ రోజు మిమ్మల్ని బాగా చూసుకుంటారు. మీ లోపల ఎక్కడైతే కర్మ వెనక్కి మిమ్మల్ని లాగుతుందో ప్రారంభ కర్మను వాళ్ళు తీసేస్తారు. మీ మైండ్ ను ఎప్పుడైతే మీ అధీనంలోకి తెచ్చుకోవాలని మీరు అనుకుంటారో గుర్తుపెట్టుకోండి, దాన్నే ఈ యొక్క పదాలను ఆధ్యాత్మిక శాస్త్రంలో ఉన్న ప్రతి పదాన్ని చెప్తూ 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 పోయినప్పుడు 1000 మందికి చెప్తే 1000 సార్లు మీ మైండ్లోకి మీరు ప్రోగ్రామ్ చేసిండ్రు, శిక్షణ ఇచ్చిండ్రు, అలవాటు చేసిండ్రు. సింపుల్. ఫైవ్ ఫైవ్ కాన్సెప్ట్స్, 5 ఫింగర్స్, 5 టూల్స్. 5 టూల్స్ ఉన్నాయి. ఒకటి చర్యలు, రెండవది వాక్కులు, మూడవది ఆలోచనలు, నాలుగవది ఎమోషన్స్ అంటే భావోద్వేగాలు, ఐదవది ఊహలు. ఊహల్లో, భావోద్వేగాల్లో, ఆలోచనల్లో, మాటలలో, చర్యలలో ఒకటే ఉండాలి. అప్పుడు కొండ మీద కోతి కూడా దిగొస్తుంది. దీన్నే దృష్టి నిలుపనేని దేవుడు దిగివచ్చు, దృష్టి నిలపకున్న నష్టపడును, దృష్టిలోన సర్వ సృష్టి పుష్టంబగు కాళికాంబ హంస కాళిక. ఎలా దృష్టి నిలపాలి సార్ అంటే ఈ 5 స్థాయిలో దృష్టి నిలపాలి. యాక్షన్స్ లో ఒకటి, మాటల్లో ఒకటి, ఊహల్లో ఒకటి, ఆలోచనల్లో ఒకటి, భావోద్వేగాల్లో ఇంకొకటి. అందుకే మనకు శక్తి అంతా కుండకి బొక్కలు పడ్డట్టుగా లీక్ అయిపోతుంది. సార్ నేను 10 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను, నేను ఎంతో సంకల్పాలు చేస్తున్నా, నాకు ఎందుకు అవ్వట్లేదు, నాకు ఆరోగ్యం ఎందుకు మంచిగా అవ్వట్లేదు, సంకల్పాలు చిన్న చిన్నవే జరుగుతున్నాయి, పెద్దవి ఎందుకు జరగట్లేదు. 5 స్థాయిల్లో అలైన్మెంట్ లేదు. అది ఊరికే రాదు, సాధన చేయాలి. ప్రతిసారి ఎప్పుడు అనేవాడు, మీ వాక్కులకు శిక్షణ ఇవ్వాలి, మీ చర్యలు ఎరుకతో ఉండాలి, మీ ఆలోచనల పట్ల నిత్య జాగరూకతతో ఉండాలి. ఎప్పుడు ఉంటారు నిత్య జాగ్రత్త? మీ ఆలోచనలో అంత స్థాయిలో మనకి, మనము చేసే పనుల పట్లనే మనకు ఎరక రాదు, మన మాటల పట్ల ఇంకా టఫ్. ఆలోచన కాడుకు ఎవరికి అసలు ఏం చేస్తున్నామో తెలియదు. ఎందుకంటే అనవసరమైన చెత్త 99% మొత్తం ఈ బుర్రలో నిండుకొని ఉంది. అవసరమైన విషయాలన్నీ క్లమ్జీ అయిపోయింది, కోల్పోయినాం మనం ఎరకం. దిస్ ఇస్ ద కీ వర్డ్. అనవసరమైన విషయాలుంటే మీ మనసు క్లమ్జీగా ఉంటుంది. మీరు మీ మనసుకు శిక్షణ ఇవ్వలేరు, ఎందుకంటే మీరు శిక్షణ ఇచ్చేటప్పుడు వాడు బిజీగా ఉంటాడు. మీరు చెప్తూ ఉంటే వాడు వచ్చి అది ఎట్లా అవుతుంది అని చెప్పేసి మిమ్మల్ని మధ్యలో ఆపేస్తుంది. మీరు ఇంకేదైనా చెప్పబోతే ఇది ఇంతకుముందు నీ వల్ల కాలేదు, నువ్వు ఆపేసి అని చెప్తాడు. ఎందుకంటే బికాస్ ఆఫ్ అన్నెసెసరీ థింగ్స్ మనం మన మైండ్లో పెట్టు. అందుకే పత్రిసారు ఈ మైండ్ను ట్రైనింగ్ ఇవ్వాలంటే 3 అంశాలు చెప్పాడు. నో కంప్లైంట్స్ టువర్డ్స్ ఎనీథింగ్ ఆర్ టువర్డ్స్ ఎనీబడి. ఎవరి పట్లనైనా, ఏ అంశం పట్లనైనా. పాలిటిక్స్ అంటే నాకు నచ్చదు సార్, యూ హ్యావ్ ఎ కంప్లైంట్. నాకు ఈ రాజకీయ నాయకులు అంటే నచ్చరు, ఆ వ్యక్తుల పట్ల మీకు కంప్లైంట్ ఉంది, ఉండకూడదు, వాటిని అంగీకరిస్తాం. దాన్ని మార్చగలవా? వెళ్ళి అడుగు ముందుకేసి పని చేసుకుంటావా? వర్ధమానంలో దాన్ని ఏమైనా చేయగలుగుతావా? చెయ్యాలి. కానీ కంప్లైంట్ ఉండడానికి వీలు లేదు. మీ మైండ్ క్లమ్జీ అవుతుంది. యూ కెన్ గివ్ యూ కాంట్ గివ్ ట్రైనింగ్. మీరు మాస్టర్గా ఎదగలేరు, మీ మనసుకు శిక్షణ ఇవ్వలేరు, మీరు కావాల్సిన దాన్ని సృష్టించుకోలేరు. మీరు ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటుంది. ఎందుకు? కంప్లైంట్స్. అందుకే ఫస్ట్ నెంబర్ 1 కంప్లైంట్స్ ఉండొద్దు ఎవరి పట్ల, ఏ అంశం పట్ల. రెండవది నో జడ్జిమెంట్. మనం వీడిది, వాడది,
ఇది చిన్నది, అది పెద్దది, ఇది అసంభవం, ఇది సాధ్యము, ఇది ఇట్లా పోతేనే అవుతుంది, దేర్ ఇస్ నో వే, దిస్ ఇస్ ఆల్ జడ్జ్మెంట్. తీర్పులు ఇస్తూ ఉంటాం, మనం కోర్టులో కూర్చొని తీర్పులు ఇస్తున్నట్టుగా ఉంటాము. యువర్ మైండ్ ఈజ్ బిజీ గివింగ్ జడ్జ్మెంట్స్. మీకోసం టైం దొరకదు. మీ మైండ్ నింపు చేద్దామంటే గంటలు గంటలు ధ్యానంలో కూర్చున్న ఆ అలవాటు ప్రకారం ధ్యానంలో కూడా ఆ థాట్సే వస్తాయి. బయట మీరు ఏ జడ్జి చేస్తారో, ఏం పనులు చేస్తుంటారో, ధ్యానంలో కూర్చున్నప్పుడు అవే ఫస్ట్ వస్తాయి. సార్ ధ్యానం ఎంత ట్రై చేసినా కుదరట్లేదు, లేదా ధ్యానంలో నిద్రపోతారు. ధ్యానంలో ఎరక లేకపోతే నిద్రపోతారు, మీ శరీరం నిద్రపోతుంది, లేదా అవే థాట్స్ కంటిన్యూస్ వస్తాయి. మీరు ఎన్ని గంటలు కూర్చున్నారనే దాని మీదే ఉంది. బయట చెత్త వేసుకొచ్చినాం, అంత టైం క్లీన్ చేయాల్సి వస్తుంది. సో అందుకే ఏం చెప్తున్నాడు పత్రి సారు, నో జడ్జ్. తర్వాత నాన్ ఇంటర్ఫియరెన్స్. ఈ భూమి మీద ఎవరు ఎవరిని ఉద్ధరించలేరు. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అన్నప్పుడు నాకు ఐ క్రియేట్ మై ఓన్ రియాలిటీ, హీ క్రియేట్స్ హిజ్ ఓన్ రియాలిటీ, షీ క్రియేట్స్ హర్ ఓన్ రియాలిటీ, మై రిలేటివ్స్ క్రియేట్స్ దేర్ ఓన్ రియాలిటీ. వాళ్ళకి వదిలేద్దాం, వాళ్ళ హోంవర్క్ని వాళ్ళని చేయనిద్దాం. ఇంటర్ఫియరెన్స్ వద్దు, అప్పుడు మీకు బోల్డ్ అంత టైం దొరుకుతుంది. ఈ మైండ్ అంతా ఖాళీ అయిపోతుంది. ఈ మూడు అంశాలతోనే 95% నుంచి 98% చెత్త అంతా నింపుకున్నాను. అది దీన్ని మనమే నింపుకుంటాం, మళ్ళీ మనమే దీనికి కష్టపడుతూ ఉంటాం. సంవత్సరాలు పడుతుంది, అంత అవసరం లేదు. ఈ విషయం అర్థమైతే కొన్ని నెలల్లోనే అద్భుతాలు జరుగుతాయి మీ జీవితాల్లో. ఈ మూడు సూత్రాలు కనుక పాటిస్తే ఎంత పెద్ద లక్ష్యాన్నైనా సాధించవచ్చు. యువర్ మైండ్ మస్ట్ బి ఎంటీ అంటున్నాడు పత్రిజీ. మనసు శూన్యం చేసుకుందాం, ఇప్పుడు ఈ క్షణంలో ఉందాం, శ్వాస దగ్గరికి వద్దాం, మన లోపలికి వెళ్దాం. ఎక్కడ లోపలికి కొని మన ఆలోచనలు. ఎలా మీరు మైండ్కు శిక్షణ ఇస్తున్నారు అంటే, ఆ మైండ్లో ధ్యానం కన్నా ముందు 23 గంటలు మీరు చేసి వచ్చినదంతా నిండిపోయింది. ఎరుక లేకుండా మీ మైండ్లో చెత్త వేసుకుంటున్నారు. ధ్యానంలో కూర్చొని ఆ చెత్త తీయడానికి రోజు 100% చెత్త వేస్తున్నారు, 90% చెత్త తీసేస్తున్నారు. అంటే ఇంకా 10% మిగిలిపోతుంది, రోజు రోజుకు పెరిగిపోతుంది. ఏంది ఇన్ని సంవత్సరాలైనా నీ ధ్యానంలో ఏమేమో చెప్పినావు, నీకేం రిజల్ట్స్ రాలేదు అని మంది తిడుతూ ఉంటారు. మీకు కూడా డౌట్ వస్తుంటుంది, మరి కొంతమందికి వస్తుంటుంది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు విషయము. సార్ చెప్పాల్సిన అన్ని చెప్పింది. సో 5 టూల్స్, 3 ఫార్ములాస్: యాక్షన్స్, వర్డ్స్, థాట్స్, ఎమోషన్స్ అండ్ విజువల్స్, ఇమాజినేషన్ అండ్ విజువలైజేషన్. 3 థింగ్స్: నో కంప్లైంట్స్, నో జడ్జ్మెంట్స్, నాన్ ఇంటర్ఫియరెన్స్. ఈ మూడు, ఈ 5 టూల్స్. ఈ మూడింటిని పర్ఫెక్ట్ గా పాటిస్తే మీకు ఎరుక పెరుగుతుంది, ఇంకా ధ్యానం బాగా కుదురుతుంది. అలా కూర్చుని ఎంబడే లోపలికి వెళ్ళిపోతారు. చిన్న శబ్దం కూడా, లోపల జరిగే విషయం కూడా ఎంత హాయిగా అవుతుందో, ఎంత ప్రాణశక్తి తీసుకుంటారో, ఆరోగ్యం బాగా అవుతుంది, మనసు ప్రశాంతంగా అవుతుంది, క్లారిటీ వస్తుంది. థింకింగ్ లో ఒకటే థాట్ ఉంటుంది, దృష్టి నిలపడం సాధ్యమవుతుంది. దృష్టి నిలపడం వచ్చినప్పుడు ఏదైనా వస్తుంది. మీ మనసుకు మీరు ఏం కావాలో అది ట్రైనింగ్ ఇవ్వచ్చు ఈజీగా. ద ఫస్ట్ కండిషన్ టు గివ్ ట్రైనింగ్ టు యువర్ మైండ్, యూ మస్ట్ మేక్ యువర్ మైండ్ ఎంప్టీ. యూ మస్ట్ బి ఫ్రీ. యూ షుడ్ నాట్ బి బిజీ with unnecessary things. You can become busy with your own things, necessary things, essential things. అది మనకు అవసరం. దాంతో బిజీగా ఉన్నారా, ఇట్స్ ఓకే. నాకు అవసరం, తిండి అవసరం, జాబ్కి వెళ్ళాలన్నా జాబ్ అవసరం ఉంది, బైక్ నడుపుతున్న బైక్ మీదే దృష్టి పెడతాం. పక్క వారి గురించి మనం వదిలేసినప్పుడు మన జీవితంలో లాట్ ఆఫ్ స్పేస్ వస్తుంది. వాడు నన్ను ఇట్లా అన్నాడు, ఇది ఇట్లా. అందుకే 4వ ఒప్పందాలు 2వ ఒప్పందం ఏంటంటే, దేనిని వ్యక్తిగతంగా తీసుకోకండి అని. వాడేదో తిట్టింటాడు మనల్ని, మనం పర్సనల్ తీసుకొని దాన్ని మోస్తూ మోస్తూ చెత్తంతా నింపుకుంటుంటాం. వాడు ఎక్కడ దొరుకుతాడో రివెంజ్ తీసుకుందామని వస్తుంటాం. వాడి గురించి 100 మందికి చెప్తూ టైం వేస్ట్ చేస్తూ ఉంటాం, ఎనర్జీ వేస్ట్ అవుతుంటుంది, వాళ్ళ బుర్ర చెత్త నిండుతుంటుంది. ఇవే చిన్న విషయాలు. ఇంకేదో పెద్ద పెద్ద విశ్వ రహస్యాలు మనకు అవసరం లేదు. ఇప్పుడు టోర్కం సెగడాలని చెప్తాడు, మీరు ఏంటి వాటి గురించి చర్చ చేయకండి, ఆ థియరీ అంతా మీకు అక్కర్లేదు. ఇప్పుడు ఫస్ట్ మీరు మీ యొక్క భావోద్వేగ, శారీరక, మానసిక స్థితుల్లో 3 స్థాయిల్లో క్లారిటీ తెచ్చుకోండి.
క్లియరెన్స్ తెచ్చుకోండి, అలైన్మెంట్ తెచ్చుకోండి, త్రికరణ శుద్ధి పొందండి అంటున్నాడు ఆయన. దీని మీదే మనం ఎప్పుడు వర్కౌట్ చేయాలి. ఏ ఆత్మల లోకంలోకి వెళ్ళడము, ఏ గురువులకు కనెక్ట్ అవ్వడము. పత్రిజీ సారు పిరమిడ్ సొసైటీ అంటే కామన్ సెన్స్ నేర్పించే సొసైటీ అని చెప్పారు. కామన్ సెన్స్ ఉంటే చాలు ఇవన్నీ సాధ్యమవుతాయి అన్నాడు. నేను ఈ ప్రపంచాన్ని, ఈ పిఎస్ఎస్ఎం సృష్టించింది కామన్ సెన్స్ తో అన్నాడు. ఆత్మశక్తులు కూడా అక్కర్లేదన్నాడు, మనోశక్తులు కూడా అక్కర్లేదన్నాడు. కామన్ సెన్స్ అన్నాడు. కామన్ సెన్స్ అంటే ఏంటంటే మనకి ఏది అవసరమో దాన్ని పట్టుకోవడం, అవసరం లేని దాన్ని వదిలేయడం. అప్పుడు మీ మనసు మీ అధీనంలోకి వస్తుంది. 98% ఖాళీ అయిపోతుంది మీ మైండ్. అక్కడ మీకు కావాల్సిన 5-6 ఉంటాయి. దానికి అద్భుతంగా శక్తిని ఇవ్వచ్చు, ట్రైనింగ్ ఇవ్వచ్చు. చెప్పిన దాన్ని 1000 సార్లు చెప్పాలి. నేను యోగిని. నిద్రలోకి వెళ్ళేసిన వెంబడే మీ మైండ్కి మీరు ఏం ట్రైనింగ్ ఇచ్చుకోవాలి? ఐఎమ్ ద గాడ్. ఈ రోజు నుంచి నేను ఎవరిని తీర్పు చేయను అని ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. ఈ రోజు నుంచి ఎవరు నన్ను ఏమన్నా నేను ఆనందంగా ఉంటాను, పర్సనల్గా తీసుకోను అని ట్రైనింగ్ ఇవ్వాలి. నేను ప్రతిరోజు కనీసం 3 గంటలు ధ్యానం చేస్తాను, శిక్షణ ఇవ్వాలి. ట్రైన్ యువర్ మైండ్ టు రీడ్ రెగ్యులర్ బుక్స్. ట్రైన్ యువర్ మైండ్ నాట్ టు స్పీక్ నెగటివ్ థింగ్స్ అబౌట్ అదర్ పీపుల్, జడ్జింగ్ అదర్ పీపుల్, కంప్లైనింగ్ అదర్ పీపుల్, బ్లేమింగ్ అదర్ పీపుల్. ఈ రోజు నుంచి నేను ఎవరిని కంప్లైంట్ చేయను, ఎవరి జీవితంలోకి నేను తొంగి చూడను. ఇలా ఎప్పటికప్పుడు మీకు మీరే మీ వాక్కు ద్వారా, మీ ఆలోచనల ద్వారా ట్రైనింగ్ ఇస్తూ పోవాలి. అప్పుడు మీ మైండ్లో ప్రింట్ అవుతుంది, మీ జీవితంలో మార్పు వస్తుంది. అలా ఇలా పుస్తకం చదివేసి సార్ నాకు తెలిసిపోయింది సార్, తెలియడం వేరు, ప్రింట్ అవ్వడం వేరు. మేకును గోడ పెట్టి ఒకసారి కొడితే దిగదండి, కొడుతూ 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 పోవాలి. వీ షుడ్ హ్యామర్ దీస్ థింగ్స్ ఇన్ టు అవర్ మైండ్. అది ఇంకెవరో మీకోసం చేయరు. నోబడీ ఎల్స్ ఇస్ దేర్ అవుట్ సైడ్ హూ విల్ డూ ఇట్ ఫర్ యూ. మీరే, యువర్ ఓన్ సెల్ఫ్. ట్రైన్ యువర్ మైండ్. ఏం ట్రైనింగ్ చేయాలి? నేను ఎక్కడ కూర్చున్నా నాకు ధ్యానం బాగా కుదురుతుంది. నేను ఎప్పుడు మిరాక్యులస్ మాటల గురించే మాట్లాడతాను, నాకు కావాల్సిన దాని గురించే మాట్లాడతాను. తర్వాత ఖాళీగా హాయిగా పుస్తకం చదువుకుంటున్నాం, సినిమా చూస్తున్నాం, వంట చేసుకుంటున్నాం, కొత్త విద్య నేర్చుకుంటున్నాం, టైం స్పెండ్ చేస్తాం. ఇన్ దిస్ వే యూ హ్యావ్ టు ప్రోగ్రామ్. సో ఇది మన యొక్క ట్రైనింగ్ ఆఫ్ యువర్ మైండ్ అనే అంశంలో చిన్న గ్లిమ్స్. ఇవన్నీ బేసిక్సే వీటిని, కానీ ఇవే మోస్ట్ మౌలికమైనవి, ఫండమెంటల్ థింగ్స్, మోస్ట్ ఎసెన్షియల్ థింగ్స్. వీటినే మనం లైట్ తీసుకుంటాం. ఇదే సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. అందుకే పత్రి సారు పెద్ద లెక్చర్లు ఇవ్వడు, అలౌకికమైన విషయాల గురించి లౌకికమైన విషయాల గురించి మాట్లాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నిర్మలా మేడంకి మరియు టీమ్ ఆర్గనైజర్స్కి వన్స్ అగైన్ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మేడం రాము రాము గారు, హలో రాము, చెప్పండి మేడం. అది మేడం శక్తి వినిపిస్తుంది. స్థాయిలో ఎప్పుడైతే నాకు విజయభాస్కర్ రెడ్డి గారు అప్పచెప్పారో, విజయభాస్కర్ రెడ్డి గారికి, శ్రీరామ్ గోపాల్ గారికి చెప్పా. ఎందుకంటే నేను, శ్రీరామ్ గోపాల్ గారు, రాంబాబు గారు, మాధవి మేడం అండ్ లక్ష్మి మేడం ఒక టీం శక్తి స్థల్ కోసం. విజయభాస్కర్ రెడ్డి గారు అన్ని ఓకే టీంలకు కూడా కనెక్ట్ అవుతూ ఉంటారు. నేను విజయభాస్కర్ రెడ్డి గారికి చెప్పా, నేను ఎవరిని వెళ్ళి డబ్బులు అడగను శక్తి స్థల్ కోసం. ఎందుకంటే పత్రిక గారు ఏమంటారంటే, ఎవరు ఏం చేయాలనో వాళ్ళకి తెలుసు, వాళ్ళకు నువ్వేం గుర్తు చేయక్కర్లే అంటారు ఎప్పుడు పత్రిక. అయితే నేనేం చేస్తానో చెప్తాను సార్ అని చెప్పి శ్రీరామ్కి అర్థమైంది ఇది. అందుకే నేనేమన్నా అంటే వర్డ్ ఈజ్ ఇంపెకబుల్ అనే దాన్ని తీసుకుందాం శ్రీరామ్. ఏంటి అంటే పత్రిజీ శక్తి స్థల్ నిర్మాణం యొక్క ప్రాధాన్యత, పత్రిజీ శక్తి స్థల్ నిర్మాణం ఎందుకు చేపట్టాం, అది ఎలా ఉంటుంది, ఇవి సబ్జెక్ట్ అన్నమాట. అయితే ఇక్కడ ఏదో హైదరాబాద్ లో ఈ మాస్టర్స్ చేసుకుంటున్నారు అనకుండా, ఆంధ్ర అంతా వెళ్ళి ఆ మాస్టర్స్ తో మీటింగ్స్ పెట్టి ఇలా చేసుకుంటున్నాం. మీ యొక్క సజెషన్స్ కూడా ఇవ్వచ్చు. తర్వాత ప్రతి ఒక్కడం కూడా పత్రిజీ శక్తి స్థల్ అంటే పత్రిక అందరికి కావాల్సిన వాళ్ళే కాబట్టి అందరం దీనికోసం సంకల్ప జ్ఞానం చేద్దాం.
అంటే మనం మెడిటేషన్ చేసేటప్పుడు మన మైండ్ లో ఇది చాలా అద్భుతంగా మిరాక్యులస్ గా రెడీ అయిపోయింది అన్నటువంటి దాన్ని విజువలైజ్ చేసేద్దాం. ఎందుకంటే సీక్రెట్ బుక్ లో అదే చెప్తారు కదా, మీకేం కావాలో దాన్ని ముందు విజువలైజ్ చేయండి అంటారు. సో అదే చేద్దాం అని చెప్పేసి మనకు ఒక్కొక్క పిరమిడ్ మాస్టర్ కి ఒక్కొక్క సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉంది. మరి ఒక 10 లక్షల మంది పిరమిడ్ మాస్టర్స్ ఇదే సంకల్పాన్ని రిలీజ్ చేస్తే ఎట్లుంటది చెప్పండి. పత్రిజీ ఎస్ మేడం. శక్తిస్థల్ అత్యంత అద్భుతంగా వైభవంగా నిర్మాణం అయిపోయింది. అందులో నేను కూడా భాగస్వామిని అయినందుకు ఈ నేచర్ కు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. దాంట్లో ఎస్ కృతజ్ఞతలు వచ్చింది, నిర్మాణం అయిపోయింది వచ్చింది. ఇదే స్లోగన్ నేను అందరికీ కూడా చెప్దాం అనుకుంటున్నా. ఇంకా వేరే డిస్ట్రిక్ట్స్ లలో కూడా ఇప్పటికి నేను ఓన్లీ గుంటూరు, విజయవాడ, మంగళగిరి, వట్టి చెరుకూరు ఈ ప్రాంతాలు మాత్రమే వెళ్ళొచ్చా. ఇట్లా మనము మన యొక్క సంకల్ప శక్తితో దాన్ని తెచ్చుకోవాలి. ఇప్పుడు పిరమిడ్ మాస్టర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నార్మల్, మనమందరం కూడా ఒక యావరేజ్ ఎకనామికల్ స్టేటస్ లో ఉన్నాం. రాము నువ్వు ఇంత ఇస్తావా, ఇంకోళ్ళు ఇంత ఇస్తావా, ఇంకోళ్ళు ఇంత ఇస్తావా కాదు. మనందరి యొక్క సంకల్ప శక్తితో దాన్ని ఏర్పాటు చేయాలన్నది నా ధ్యేయం. దాని గురించి మీ అభిప్రాయం చెప్పండి. ఎస్ మేడం. మీరు చెప్పింది కరెక్ట్. పత్రి సారు ఎవరిని దగ్గరికి వెళ్ళి ఎక్కడ ఒక రూపాయి అడగంగా మనం ఎన్నడూ చూడలేదు. ఎస్, ఆయన ఇంటికి వెళ్తాడు, టైం ఇస్తాడు, చక్కగా వాళ్ళకి ఇస్తాడు. ఆయన సర్వీస్ ఫస్ట్ ఉంటుంది. ఫస్ట్ వాట్ వీ హ్యావ్ టు గివ్. అవును. ఎస్, మనం ఏదైతే కావాలనుకుంటున్నామో అది మనం ఇవ్వాలి. ఎస్, ఆయన కరోనా టైంలో పత్రి సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఆశ్రమం గురించి మాట్లాడుతున్నప్పుడు మన సుబ్రహ్మణ్యం సార్ అని ఒక ఆయన ఉంటాడు. ఆయన అడిగిండు, సార్ ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేయాలంటే డబ్బులు చాలా కావాలి కదా సార్ అని. పిరమిడ్ మాస్టర్లకి డబ్బులు అక్కర్లేదయ్యా అని. అంటే అది అదేంటి సార్ మనం డబ్బులు తెచ్చుకుంటున్నాం కదా అంటే ఆయన అన్నాడు అన్నమాట, పిరమిడ్ మాస్టర్లు వాళ్ళ టైంను టాలెంట్ను ప్రపంచానికి ఇస్తారు. ఎస్, ఇస్తే ప్రపంచంలో ఏముందో ఇక్కడ ఏదో అవసరం ఉందో అది దాని వాళ్ళు ఇస్తారు మిగిలినది అని చెప్పారు. దిస్ ఈస్ కాల్డ్ బార్టర్ సిస్టమ్. వీఆర్ నాట్ గోయింగ్ టు రైట్ ఆస్క్ వర్డ్స్ ఎనీథింగ్ రాము, అదర్ పీపుల్. రైట్ వర్డ్స్, ఎస్. వండర్ఫుల్ వర్డ్స్. సో సో కాబట్టి దీన్ని పత్రి సారు నేనేమంటున్నా అంటే మనకు చెప్పిందంటే దీన్ని ఒక ఒకటి. ఉద్యమం లాగా తీసుకెళ్ళాం. ప్రతి ఒక్కళ్ళం ఒక 10 మందికి చెప్తే చాలు. ఇది ఈ రెండు సెంటెన్స్లు 10 మందికి చెప్పి, అయ్యా మీరు ఒక్కొక్కళ్ళు ఒక 10 మందికి చెప్పండి. అందరూ ఇది చేస్తూ ఉంటే ఇంకేమైపోతుంది అంటే ఒక మార్ఫిజన్ ఫీల్డ్ ఏర్పడుతుంది. మార్ఫిజన్ ఫీల్డ్ అంటే ఇక్కడ మీదేం ఆలోచిస్తుండ్రో ఒక 1000 కిలోమీటర్ల దూరంలో కూడా వాడు అదే ఆలోచిస్తా ఉన్నవాడు కనెక్ట్ అవుతాడు మనకు. ఎస్ మ్యామ్, మనం ఏది కరెక్ట్. మీరు మౌంనగర్ సో లో ఆలోచిస్తున్నాండి, ఇంకోటి ఈ ఈ స్కాట్లాండ్ లో ఆలోచిస్తుంటే ఇదే ఆలోచనతో ఉన్న వాడితో మీ కనెక్షన్ ఎట్లనో ఏర్పడిపోద్ది. అవును, సూపర్. కనుక మనం పిరమిడ్ మాస్టర్స్ అందరం పత్రిజీ కోసం, మన గురువు గారి కోసం, మన కోసం మన థాట్ పవర్ యూజ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సునీత కండక్ట్ యా, చేస్తారా? థ్యాంక్ యూ అండి రాము గారు, అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ మేడం. నిర్మల్ గారు అన్మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ రాము మాస్టర్. అద్భుతంగా ఉందండి. మీది మధ్య మధ్యలో కట్ అయిన సిగ్నల్, బట్ వండర్ఫుల్గా చెప్పారు. వాట్ ఈస్ ద 5 థింగ్స్, ఎక్కడ మనం మార్చుకోవాలి, ఎక్కడ అలైన్మెంట్ చేయాలి 5 థింగ్స్లో అని చాలా బాగా చెప్పారు. మళ్ళీ అంటే పత్రిజీగా చెప్పిందే కంప్లైంట్స్, జడ్జిమెంట్స్ ఏమవుతుంది మనం అవి చేస్తూ ఉంటే, తెలియకుండా చేస్తూ ఉంటాము. ఎప్పుడు ఎరుకలో ఉండాలి అని మేనిఫెస్టేషన్ గురించి అద్భుతంగా చెప్పారు. అంటే పెద్ద పెద్దవి మనము ఊహించుకోవాలనుకుంటా కానీ భయం వేస్తుంది. అంటే అది ఎట్లా కింద నుంచి మనమే చేస్తున్నట్టుగా ఎట్లా అవుతుందా అని. అది వద్దు. మనం పిరమిడ్ అది ఎగ్జాంపుల్ మంచిగా చెప్పారు. మనము సిమెంట్లు, రాళ్ళు ఇవన్నీ గురించి ఆలోచించవసరం లేదు. అది తయారైనట్టు ఊహించేసుకోవాలి అని చెప్పారు. చాలా చాలా అద్భుతంగా ఉందండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. నేను రాసుకున్నాను థ్యాంక్ యూ మళ్ళీ మేడం. వెరీ మచ్. చదువుకోండి అని చెప్పి. అదే మీరు యోగిని, ఐఎమ్ యోగిని, అది మేనిఫెస్టేషన్ మన గురించి, ఐఎమ్ ద గాడ్ అని 3 గంటలు ధ్యానం చేస్తాను, ఇలా బుక్స్ చదువుకుంటాను అని అలా మనకి మనము చెప్పుకుంటూ ఉంటే మైండ్లోకి వెళ్ళి ఇంప్రింట్ అవుతుందని
చాలా వండర్ఫుల్గా చెప్పారు. చిన్నవైన సూక్ష్మమైన ఇవి కానీ బట్ అవి చేసే ఫలితాలు కొండంత అని పత్రిజీ గారు చెప్పింది మళ్ళీ మాకు చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి నిర్మల్ గారు. అన్మ్యూట్ చేసి అందరూ మీరు ఎక్కడి నుంచో అని చెప్పి హలో అన్న చెప్పండి. ఎందుకంటే అమెరికాలో ఏ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఉన్నారు మీరంతా. రాము మాస్టర్ ఇంత విజడం ఇచ్చారు. అనిత ఎరసాని, నమస్తే సార్, నా పేరు అనిత, క్రాంతి నేను గారు. న్యూజెర్సీ నుంచి సార్. నమస్తే మేడం. నేను న్యూజెర్సీ చాలా చాలా బాగున్నాయి సార్. నేను రాసుకున్నా, నేను కూడా 5 టూల్స్ 3 ఫార్ములాస్. సో ఎక్కడ మేము లూజ్ అవుతున్నాం ఎనర్జీ అనేది, ఈ రోజు మైండ్ ని ఎట్లా ట్రైన్ చేయాలనేది చాలా చాలా బాగుంది సార్. సో తప్పకుండా దీన్ని పాటించి మా మా వంతు శక్తిని కూడా అన్నిటికీ ఉపయోగిస్తాం సార్, ఈ పిరమిడ్ సొసైటీకి. సో చాలా Yes, చాలా ma'am. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కానీ చిన్న చిన్నవే కానీ అవి మేము వాటిని చాలా మిస్ అవుతున్నాం. నాకు ఊకే మీరు నా కోసం వచ్చింది కావచ్చు సార్. నేను కూడా అనుకుంటున్నా, ఇంత ధ్యానం చేస్తున్నా మళ్ళీ పడిపోతున్నా దేనికోసం అనేది. కానీ ఇది మనం ఇది అనుకోవడం అనేది నాకు అప్పుడప్పుడు మాట్లాడుతుంటే కూడా ఇది మాట్లాడొద్దని తెలుస్తుంది. కానీ మరి అది ఎందుకు పట్టొస్తలేదు అనేది కూడా నాకు ఈ రోజు మీరు చెప్పిన దాన్ని బట్టి చాలా క్లియర్ గా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ టూల్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి అనిత. దీపిక గారు, గాయత్రి చక్రాల, మాధురి అన్మ్యూట్ చేసుకో. గాయత్రి దేవి. మాధురి అన్మ్యూట్ చేసుకో. చెప్పండి. సార్ నా పేరు మాధురి సార్, పిట్స్బర్గ్ నుంచి. చాలా చాలా బాగా చెప్పారు సార్. సేమ్ నేను అనిత గారిలా అని ఎక్కడ పోతుంది అని ఆలోచిస్తున్నాను నేను కూడాను. మాట్లాడే దాని మీద నిజంగా అవేర్నెస్ అంటే ఇవాళ మార్నింగ్ ఆలోచించారు సార్. మీరు నా కోసమే వచ్చినట్టున్నారు, పత్రి గారు వచ్చినట్టు. అంటే మన మనసులో ఉన్నది పత్రి గారు చెప్పినట్టు మాకు కూడా సేమ్ సార్. ఆ అవేర్నెస్ అనేది అనుకుంటున్నా ఎలా వస్తుంది అవేర్నెస్ అనేది అర్థం కావట్లేదు సార్. సో చాలా చాలా బాగా చెప్పారు సార్. ఈ 5 పాయింట్స్ మేము మా లైఫ్ లో అంటే రోజు పెట్టుకోవటానికి ట్రై చేస్తాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్ మేడం. నెక్స్ట్ దీపిక. దీపిక మాట్లాడండి. సార్ నేను డెట్రాయిట్ నుంచి మాట్లాడుతున్నా, దీపిక. అందరూ చెప్పేశారు ఆల్రెడీ. 5 ఫింగర్స్ కాన్సెప్ట్ చాలా బాగా చెప్పారు. అది మళ్ళీ ఎరుకుకు తెప్పించారనమాట. అంటే అది వింటూ ఉంటాము తెలుసు, కానీ అది పాటించడంలోనే ఉంది సీక్రెట్ అంతా. సో అదే మళ్ళీ గుర్తు చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ క్లాసెస్ చాలా బాగుంటాయి, నేను అన్ని యూట్యూబ్ లో చూస్తూ ఉంటాను. ఐ లైక్ యువర్ స్పీచెస్ ఎలా. థ్యాంక్ యూ సో మచ్ సార్. యూ ఇన్స్పైర్, అంటే బాగా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది మీ టాక్. అండ్ వెంటనే చేసేయాలి, మీరు చెప్పిన వెంటనే చేయాలి, ఇప్పుడే ఈ రోజే చేసేయాలి అన్నంతగా మీరు బలంగా చెప్తారు. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ ప్లాట్ఫామ్ లో వచ్చి థ్యాంక్ యూ మేడం. మాకు షేర్ చేసినందుకు. అండ్ హ్యాపీ దట్ ఏబుల్ టు టాక్ టు యూ, లైవ్ లో మాట్లాడగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ జర్నీ చాలా బాగుంది సార్. అంటే లిజన్ అంటే మీరు పిరమిడ్ వ్యాలీకి వెళ్ళి అంత సాధన చేసి ఖచ్చితంగా నేను చేయాలి, ఐ హ్యావ్ టు బికమ్ ఎ మాస్టర్ అని, చాలా బాగుంది మీ జర్నీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. హారిక మాట్లాడండి. మీరు ఉన్నారా హారిక? సార్ థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. చాలా చాలా బాగుంది సార్ సెషన్. అందరూ ఆల్రెడీ అన్ని చెప్పేశారు. సో నేను టైం వేస్ట్ చేయకుండా మళ్ళీ మీరు మమ్మల్ని అన్ని గుర్తు చేశారు. అండ్ నేను మీవి ఎక్కువ వినలేదు, కానీ అంటే మీ సెషన్స్ వినలేదు, కానీ మిమ్మల్ని చాలా బాగా ఫాలో అవుతాను. జయశ్రీ యోగా చెప్తారు కదా సార్, జయశ్రీ రామిగని. నిన్న మొన్న ఆవిడ దగ్గర నేను యోగా నేర్చుకుంటాను అనమాట. అలా మీరు ఏ క్లాస్ చెప్పినా నాకు జయశ్రీ గారు చెప్తారు, మీరు నేర్చుకున్నది అక్కడి నుంచి వింటాను. సో యా, థ్యాంక్ యూ సార్. మీ అక్కడ ఆ పిరమిడ్ కానీ, కాన్ఫరెన్స్ హాల్ కానీ, యూనివర్సిటీ కానీ వండర్ఫుల్ గా డెవలప్ అవ్వాలి, డెవలప్ అవుతుంది. మేమందరం వస్తాం అక్కడికి. జ్ఞాన ధర్మ ఆశ్రమం. మోస్ట్ వెల్కమ్ మేడం, ఆల్ ఆఫ్ యూ.
అందరికీ ఆహా భారతనాట్యం ఒకసారి నుంచి అది రాము, మనం ఇప్పుడు 7 days చెప్పండి మేడం. క్లాసెస్ చేసినప్పుడు మీరు ఒక రోజు స్క్రీన్ షేర్ చేయమని ఆ వీడియో అంతా మనము మీరు ఉన్నప్పుడే మనము ఇది చేద్దాము. ఆశ్రమంది వీడియో ఉంటది కదా, షూర్ మేడం, తప్పకుండా ఉన్నది కదా తప్పకుండా. వీడియో అయితే, ఉంది 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 మేడం. అది మనము షేర్ చేద్దాం. మన ఓకే జానమిత్రులందరికీ మేడం. నేను చెప్పేది ఏంటంటే నెక్స్ట్ వీక్ రాము గారిది ఒక 7 days వర్క్ షాప్ ఉంటుంది సునీత, నిర్మల నల్లమ్మ నేను నిర్మల. అనుకుంటూ ఉన్నాను. ప్రతి ఒక్కళ్ళు నేను అనుకుంటూ ఉన్నా మాస్టర్ మీరు మళ్ళీ వచ్చి చెప్పాలి క్లాసులు అని లోపల అనుకుని 7 days వరుసగా ఉంటది. అది హారిక ఆ టైంలో మీరు కూడా సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ సార్. ఒక్క క్లాస్లోనే చాలా చెప్పారు, ఇంకా చాలా ఉంది అని. మేబీ మేము ఆ 7 daysలో మేము 360 degrees ట్రాన్స్ఫర్ అయిపోవాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. తప్పకుండా మేడం. షూర్. థ్యాంక్ యూ అండి. మేడం గాయత్రి shall we Anybody conclude? want to talk? మణి రావూరి. స్వాతి హ్యాండ్ రైజ్ చేశారు. గాయత్రి గారు కూడా స్వాతి. ముందు. ఓకే, గాయత్రి గారు వరుసగా చేయించండి సునీత, ఎందుకంటే టైం రన్ అవుతుంది. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. గాయత్రి గారు మాట్లాడండి. నమస్తే అండి, నా పేరు గాయత్రి. చాలా అద్భుతంగా ఉంది మాస్టర్. మళ్ళొకసారి మాకు విజువలైజేషన్ ఎలా చేసుకోవాలి, ఏ రకంగా అసలు మన ఆలోచన ఏంటి అనేది మైండ్ కంట్రోలింగ్ది చాలా అద్భుతంగా చెప్తారు. ఖచ్చితంగా మేము మళ్ళీ ఈ బాటలో నడుస్తామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. స్వాతి అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే ఎక్కడి నుంచి అండి? రాము సార్. నమస్తే నేను అండి. టెక్సస్ నుంచి, నిర్మల గారు. ఓకే, టెక్సస్, ఓకే డాలస్ టెక్సస్ నుంచి. చెప్పండి. యా సార్, మీ వీడియోస్ కొన్ని యూట్యూబ్ లో అది అంతకుముందు చూసేదాన్ని. మామూలుగా 7 layers అవన్నీ చెప్పారు కదా క్లాసెస్, చాలా బాగుంటాయి. ఓకే, ఈ రోజు మీరు ఒక విషయం చెప్పారు, నాన్ ఇంటర్ఫీరెన్స్ అని చెప్పి. అంటే మనము వేరే వాళ్ళు, అంటే అది ఎలా తీసుకోవాలి అని. నాన్ ఇంటర్ఫీరెన్స్ అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి వాళ్ళది చెప్తారు కదా బాధ, కానీ ఏదో ఒకటి షేర్ చేసుకుంటారు. సో అంటే అవి వినొచ్చు అంటారా? అంటే ఎందుకు వింటున్నాము అంటే వాళ్ళకి ఏదైనా ఒక మార్గం చెప్పడానికి, హెల్ప్ చేయడానికి, కౌన్సిలింగ్ ఇవ్వడానికి వింటాం కదా. వాళ్ళు అన్ని వినాల్సి వస్తుంది, 1-2 గంటలన్నా మాట్లాడతారు కదా మనతోటి. తర్వాత కూడా ఫాలో అప్ కి మాట్లాడుతూ ఉంటారు, మళ్ళీ చెప్తూ ఉంటారు, అప్డేట్ చేస్తుంటారు. సో అంటే అలా మనం ఇంటర్ఫియర్ అవ్వచ్చు అంటారా? అవన్నీ మన మైండ్ లోకి వెళ్తాయి అంటారా? అంటే ఎలా ట్యాకిల్ చేయాలంటారు? ఖచ్చితంగా వెళ్తాయండి, ఖచ్చితంగా వెళ్తాయి. అయితే ఫస్ట్ పాయింట్, పక్క వాళ్ళతో మనకు షేర్ చేసుకోవడము, వాళ్ళు షేర్ చేసినప్పుడు వినడం అనేది అది సహజంగా జరిగేది. కానీ ఒకటోసారికి ఓకే, సెకండ్ సారి మళ్ళీ చెప్పినప్పుడు రెండోసారి ఓకే, మూడోసారి అది ఎక్కువ అవుతుంది. ఇంకొకటి, మనకు ఇష్టం, వాళ్ళు చెప్పకముందే మనమే వెళ్ళి వాళ్ళని టచ్ చేసి మరి నిన్నది ఏమైంది, ఇట్లా అలవాటు అయిపోయింటాం, ట్రైన్ అయిపోయింటది. ఇతరుల విషయాలు వినాలి అన్న క్యూరియాసిటీ మనిషికి సహజంగా ఉంటుంది, బికాస్ ఆఫ్ వీఆర్ ట్రైన్ లైక్ దట్. సో ఆ ట్రైనింగ్ నుంచి అన్ట్రైన్ చేయాలి. అప్పుడు ఇతర విషయాల పట్ల మనకు పెద్ద ఆసక్తి ఉండదు. ఎప్పుడైతే ఆసక్తి పోతుందో ఇతరులు మనకు చెత్త చెప్పరు. వీఆర్ అట్రాక్టింగ్ ఆల్ ద పీపుల్. అవన్నీ తీసుకొచ్చి మన మైండ్లో చెత్త వేయడానికి రెడీగా ఉన్నారు, బికాస్ వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. మనందరికీ అది ఇంట్రెస్ట్ అనమాట. ఎప్పుడైతే మనము దీన్ని అర్థం చేసుకుని నా టైం నాకు పెట్టుకుంటాను, దీన్ని విశ్వ కళ్యాణానికి వాడతాను అన్నప్పుడు ఎవరు వచ్చి మీకు చెత్త చెప్పరు. దీని గురించి కొంచెం నెక్స్ట్ టైంలో నాన్ ఇంటర్ఫియరెన్స్ అనే అంశాన్ని సైంటిఫికల్గా, టెక్నికల్గా, ఇంకా డీప్గా ఇప్పుడు 7 daysలో, నెక్స్ట్ వచ్చే 7 daysలో చెప్దామండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి స్వాతి గారు. మణి గారు అన్మ్యూట్. ఇంకా ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు? మణి. నమస్తే మాస్టర్, రాము మాస్టర్. నమస్తే నిర్మలా మేడం. నమస్తే సునీత గారు. మీ క్లాసెస్ నేను చాలా విన్నానండి. మీరు ఎక్కడి యోగి నుంచి బాబా. మణి? మీరు ఎక్కడి నా నుంచి? పేరు మణి అండి, వర్జీనియా నుంచి మాట్లాడుతున్నానండి. మీరు ఓకే. చెప్పిన తులసి దళము, అతిశ ప్రజ్ఞావేదము, యోగి బాబా అన్ని విన్నానండి. చాలా మంచిగా అనిపించాయండి ఆ క్లాసెస్ అన్ని. విజ్డమ్ షేరింగ్ అంతా ఓకే. బాగుందండి. ఇవాళ క్లాస్ కూడా చాలా బాగుందండి. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ అండి థ్యాంక్ మణి. యూ అండి.
సవితని కూడా మాట్లాడమనండి సునీత. యా సవిత ఫ్రమ్ వర్జీనియా. సవిత మాట్లాడండి. సబిత ఉన్నావా సవిత? లేదే. లేదా? సరే, అది రాధా అని కెనడా నుంచి మాట్లాడమనండి. రాధా రాధగారు రాధా అన్న మేడం ఉన్నారా? రాధా నమస్తే సార్. నమస్తే అమ్మా. నా పేరు రాధా, నేను కెనడా నుంచి. సార్ మీ క్లాసెస్ నేను చాలా విన్నాను సార్. రియల్లీ సో ఇన్స్పిరేషన్. అంటే ఎప్పుడు విన్నా రియల్, ఇంకా అంటే నేను ఫాలో కూడా అవుతున్నాను చెప్పాలంటే. అండ్ చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ ఈరోజు. తప్పకుండా మీరు ఇచ్చే వర్క్ షాప్స్ ని అందరం మేము ఫాలో అయ్యి ఆచరణలో పెట్టామని అనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మేడం. అందరికి కూడా చెప్పాలి రాధా. ఇప్పుడు రాము మాస్టర్ తప్పకుండా అమ్మా. డేట్ డిక్లేర్ కాగానే నేను అందరికి చెప్తాను. ఇక్కడ ఉండే 20-30 మంది, మిగతా ఇంకో 200 మందికి చెప్పాలి. తప్పకుండా అమ్మా. ఎంత మంచి ఇన్ఫర్మేషన్ సార్ ఇస్తున్నప్పుడు లైక్ డెఫినెట్లీ నేను చెప్తాను అందరికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఇంకొక విషయం ఏంటంటే, రాము వాళ్లకు ఉన్నటువంటి న్యూ ఏజ్ అనే ఆ యూట్యూబ్ ఛానల్లో ఏ మాస్టర్ మాట్లాడినా కొన్ని వేల మంది వ్యూస్ ఉంటాయన్నమాట. కానీ మన దాంట్లో వందలలో వ్యూస్ ఉన్నా కూడా నేను ఇక్కడ అమెరికాలో ఇది ఒక ఉద్యమం లాగా స్టార్ట్ కావాలి అని ఇంతమంది వక్తల్ని పిలుస్తూ ఉంటారు అనమాట. రాము మీది నేను చూస్తున్నా, రోజుకో మాస్టర్ ఓకే 108 మందిలో ఎంత వ్యూస్ ఎస్ మ్యామ్. ఉంటాయి. ఇంకా మాది అంత ప్రజల్లోకి వెళ్ళలేదన్నమాట, పిరమిడ్ పత్రిజీ ఛానల్. కానీ ఇట్లా మనము క్లాసెస్ పెట్టే కొద్దీ ప్రజల్లోకి వెళ్తుంది అన్నటువంటి భావంతో ఈ రకంగా ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే అందరూ అమెరికా పిల్లలే ఉన్నారు దీంట్లో, చాలా వరకే, కొంతమందిమే ఇండియన్స్. అమెరికాలో ఎస్ ఉధృతంగా మ్యామ్. కావాలన్నది నా ఓకే అభిలాష. సునీత ఇంకెవరన్నా ఉన్నారబ్బా? ప్రస్తుతానికి ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు. సో మనకు ఓకే మరి, అయిపోయింది కదా, 58 అయిపోయింది. ఓకే మరి. సో ఓకే మేడం. థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ సో మచ్. మచ్ అండి సో మళ్ళీ రాము మనం గారు. 7 days వర్క్ షాప్ లో మళ్ళీ కలుసుకుందాం. యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ మై డియర్ ఫ్రెండ్స్, రేపు రవి శాస్త్రి ఉందమ్మా. ఓకే చక్రాస్ మీద 7 చక్రాస్ మీద రవి శాస్త్రి ఉంది. కొద్దిగా అందరూ కూడా దీన్ని అందరికీ చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.